ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డ్స్ 2025లో ఉత్తమ దేశీయ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా వరుసగా రెండవ సంవత్సరం ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డ్స్ 2025లో ఉత్తమ దేశీయ విమానయాన సంస్థగా ఎంపికైంది. ఇది పూర్తిగా పెరుగుతున్న కస్టమర్ విశ్వాసం, మెరుగైన సేవా నాణ్యత మరియు బలమైన కార్యాచరణ విశ్వసనీయతను ప్రతిబింబిస్తుంది. ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా బెస్ట్ అవార్డ్స్ ద్వారా 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం ఎంపికైంది? సింగపూర్లోని చాంగి విమానాశ్రయం. సింగపూర్లోని చాంగి విమానాశ్రయం ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా బెస్ట్ అవార్డ్స్ ద్వారా 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎంపికైంది. స్కైలైట్ టెర్మినల్సు, ఇండోర్ గార్డెన్సు, ప్రపంచంలోని ఎత్తైన ఇండోర్ జలపాతం మరియు కార్యాచరణ సామర్థ్యం, విశ్రాంతి మండలాలు మరియు ప్రీమియం డైనింగు, అదేవిధంగా షాపింగ్ను మిళితం చేసి విమానాశ్రయ శ్రేష్టతలో ప్రపంచ బెంచ్ మార్కుగా ఈ విమానాశ్రయం నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ గల్ఫ్ దేశం అత్యున్నత గౌరవ పురస్కారంతో సత్కరించబడ్డారు? ఒమన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సుల్తానత్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఒమన్ను ప్రదానం చేశారు. దీనికి ముందు ఇథియోపియా యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం అయిన గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను పొందారు. దీనితో ప్రధానమంత్రి మోదీకి 29 విదేశీ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. ప్రధానమంత్రి తన 3 దేశాల పర్యటనలో భాగంగా 3వ దశలో ఒమన్లో ఉన్నారు. జోర్డాన్ మరియు ఇథియోపియాలను సందర్శించిన తర్వాత ఆయన ఒమన్ దేశాన్ని చేరుకున్నారు. దేశీయ టీ20 టోర్నమెంట్ అయిన 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? జార్ఖండ్. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో హర్యానాపై 69 పరుగుల తేడాతో విజయం సాధించి జార్ఖండ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఇది భారత దేశవాళీ క్రికెట్లో ఆ రాష్ట్రానికి ఒక చరిత్రాత్మక క్షణం. ఈ టోర్నమెంట్ చరిత్రలో తమ మొదటి ఫైనల్ ఆడుతున్న జార్ఖండ్ 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగిన టీ20 ఫైనల్లో నమోదైన అత్యధిక స్కోరు. పాఠశాలలు, కళాశాలలు మరియు కోచింగ్ సెంటర్ల దగ్గర బాలికలు మరియు మహిళల భద్రతను నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అభయ బ్రిగేడ్ను ప్రారంభించింది? బీహార్. పాఠశాలలు, కళాశాలలు మరియు కోచింగ్ సెంటర్ల దగ్గర బాలికలు మరియు మహిళల భద్రతను నిర్ధారించడానికి బీహార్ ప్రభుత్వం అభయ బ్రిగేడ్ను ప్రారంభించింది. పోలీసు ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు తూర్పు చంపారణ్ పోలీసు సూపరింటెండెంట్ స్వర్ణ ప్రభాత్ ఈ ఇనిషియేటివ్ను ప్రారంభించారు. మహిళా విద్యార్థులను వేధించే లేదా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. చెన్నా భోయ్ అనే కొత్త జాతి పాముతల చేపను ఏ భారతీయ రాష్ట్రంలో కనుగొన్నారు? మేఘాలయ. మేఘాలయలోని రిభోయ్ జిల్లాలోని యుమ్మా వాంగ్లు గ్రామానికి సమీపంలో ఉన్న ఒక చిన్న పర్వత ప్రవాహంలో ఒక కొత్త జాతి పాముతల చేప కనుగొనబడింది మరియు దానికి చెన్నా భోయ్ అని పేరు పెట్టారు. రిభోయ్లో నివసిస్తున్న కాశీ తెగకు చెందిన స్థానిక భోయ్ సమాజాన్ని గౌరవించడానికి ఈ జాతికి పేరు పెట్టారు. ఇది తూర్పు హిమాలయ ప్రాంతంలో జాతుల వైవిధ్యంలో గొప్పగా ఉండే పాముతల చేపల గచువా సమూహానికి చెందినది. ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లాలో గ్రామ ఉత్సవ్ సందర్భంగా
బైసన్ హార్న్ మారియా నృత్యం ప్రదర్శించబడింది బస్తర్ జుడియాపారా గ్రామం. బైసన్ హార్న్ మారియా నృత్యం దీన్ని గౌర్ నృత్యం అని కూడా పిలుస్తారు. గ్రామస్థాయి సాంస్కృతిక వేడుకల సందర్భంగా ప్రదర్శించబడింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో గ్రామ ఉత్సవంలో బైసన్ హార్న్ మారియా నృత్యం ప్రదర్శించబడింది. ఈ ప్రదర్శన బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్పూర్లోని జూడియాపారాలో హైలైట్ చేయబడింది. అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? నేపాల్. తూర్పు నేపాల్లోని శంకువాసప్ జిల్లాలో కోషి నదికి ఉపనది అయిన అరుణ్ నదిపై అరుణ్ 3 ఒక రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు. దీనిని SJVN అనగా సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ యొక్క పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన SJVN అరుణ్ 3 పవర్ డెవలప్మెంట్ కంపెనీ బిల్డ్ ఆన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అభివృద్ధి చేసింది. ఈ SJVN అనేది భారత ప్రభుత్వం మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్. నార్పుహ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. సమీపంలోని సున్నప్రాయి తవ్వకం మరియు సిమెంట్ ఫ్యాక్టరీ కార్యకలాపాల కారణంగా నార్పుహ్ వన్యప్రాణుల అభయారణ్యం తీవ్రమైన పరిరక్షణ సవాలును ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అభయారణ్యం మేఘాలయలోని జోవాయ్ పట్టణానికి సమీపంలోని తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో ఉంది. దీనిని 2014లో అధికారికంగా వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు మరియు ఇది జైంటియా హిల్స్ ప్రాంతంలోని ఏకైక రక్షిత ప్రాంతం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆర్టిమిసినిన్ అనగా ఏమిటి? ఇదొక యాంటీ మలేరియల్ ఔషధం. ఆర్టిమిసినిన్ అనేది ఆర్టిమిసియా యానువా అనే తీపి వార్మ్వుడ్ మొక్క నుండి పొందిన యాంటీ మలేరియల్ ఔషధం. ఇది 1970లో కనుగొనబడింది. ప్లాస్మోడియం ఫాల్సిఫరం మలేరియాకు ప్రామాణిక చికిత్సగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ ఆర్టిమిసినిన్ ఆధారిత కలయిక చికిత్సలను సిఫార్సు చేస్తున్నది. అల్జీమర్స్ వ్యాధి కోసం నానో పార్టికల్ ఆధారిత చికిత్సను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మొహాలి. మొహాలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు అల్జీమర్స్ వ్యాధి కోసం కొత్త నానో పార్టికల్ ఆధారిత చికిత్సను అభివృద్ధి చేశారు. కొత్త చికిత్స పాలిఫెనాల్, డోపమైన్ మరియు ట్రిప్టోఫాన్లను కలిపి నానో పార్టికల్స్ను ఉపయోగిస్తుంది. ఇటీవల భారత రణభూమి దర్శన్ ఇనిషియేటివ్ కింద చోళా మరియు డోకలా పాసులను పర్యాటకుల కోసం తెరిచి ఉంచినట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? సిక్కిం. సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చోళా మరియు డోకలా పాసులను పర్యాటకుల కోసం తెరిచి ఉంచినట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క భారత రణభూమి దర్శన్ ఇనిషియేటివ్ కింద ఇది జరిగింది. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అదేవిధంగా మారుమూల సరిహద్దు గ్రామాల్లో జీవనోపాధికి మద్దతు ఇవ్వడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. పాక్స్ సిలికా ఏ దేశానికి చెందినటువంటి ఇనిషియేటివ్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా నేతృత్వంలోని కొత్త కీలకమైన ఖనిజ వైవిధ్యీకరణ ప్రణాళిక అయినటువంటి పాక్స్ సిలికా నుండి భారతదేశం మినహాయించబడింది. ఈ పాక్స్ సిలికా అనేది సురక్షితమైన, స్థితిస్థాపకమైన మరియు ఆవిష్కరణ ఆధారిత సిలికాన్ సరఫరా గొలుసును నిర్మించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేతృత్వంలోని ఒక వ్యూహాత్మక ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ కీలకమైన ఖనిజాలు మరియు శక్తి ఇన్పుట్ల నుండి అధునాతన తయారీ, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, మౌలిక సదుపాయాలు మరియు
లాజిస్టిక్స్ వరకు పూర్తి గొలుసును కవర్ చేస్తుంది. AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారత సైన్యం ఇటీవల చివరి 3 AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను అందుకుంది. ఇది జోధపూర్, ఇది రాజస్థాన్లోని 451 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్లో ఉంది. ఈ AH-64E అపాచీని అపాచీ గార్డియన్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన బహుళపాత్ర పోరాట హెలికాప్టర్. ఇది అధునాతన నిఘా, ఖచ్చితమైన దాడులు మరియు క్లోజ్ ఎయిర్ సపోర్ట్ మిషన్లను నిర్వహిస్తుంది. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభివృద్ధి చేసింది. వెల్లోర్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడముగం వెల్లోడ్ వద్ద ఉన్న వెల్లోడ్ బర్డ్ శాంక్చురీకి వలస పక్షులు రావడం ప్రారంభించాయి. ఇది తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ పక్షి అభయారణ్యంలో ఒకటి. ఈ అభయారణ్యం ప్రధానంగా సెప్టెంబర్ మరియు డిసెంబర్ మధ్య ఈశాన్య ఋతుపవనాల నుంచి వర్షపాతం పొందుతుంది. ఇది నివాసి మరియు వలస పక్షులకు సంతానోత్పత్తి మరియు విశ్రాంతి ప్రదేశంగా పనిచేస్తున్నది. భారతదేశ నూతన ప్రధాన సమాచార కమిషనర్ అనగా CICగా ఎవరు నియమితులయ్యారు? రాజ్ కుమార్ గోయల్. రిటైర్డ్ IAS అధికారి అయిన రాజ్ కుమార్ గోయల్ కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ కుమార్ గోయల్ 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన యొక్క నియామకం సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 12 కింద జరిగింది మరియు డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది.